ప్రపంచానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పుట్టినరోజే. మరి అలాగ చూసుకున్నట్టయితే గౌడ ముద్దుబిడ్డ, రాష్ట్ర నాయకులు, ఎల్బీనగర్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, అపన్న హస్తాలు అందించిన వ్యక్తి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, అన్న అంటే నేనున్నానని పేద ప్రజలకు అపన్నస్తాలు అందిస్తూ రాజకీయంగా తన పంతగా ముందుకెళ్తూ ఎల్బీనగర్లో సుదీర్ఘ రాజకీయ సంబంధాలు ఉన్నటువంటి వజీర్ ప్రకాష్ గౌడ్ పుట్టినరోజు సందర్భంగా మరి ఈరోజు వారు బర్కంపేటలో ఉన్నటువంటి ఓ ఫంక్షన్ హాల్లో మరి బర్త్డే నిర్వహించుకుంటూ ప్రస్తుతం వారితో విరామ సమయంలో మనతో కలిశారు. వారిని అడిగి ముచ్చటిద్దాం. నమస్తే సార్. నమస్కారం. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఇలాంటి బర్త్డేలు ఎన్నో జరుపుకోవాలి, రాబోయే రోజులలో మంచి పదవులలో కూడా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. V3 న్యూస్ ద్వారా మరి యొక్క ఛానల్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా నేను మీ అందరికీ అంటే నా పుట్టినరోజు సందర్భంగా కూడా మీ అందరినీ ఈ న్యూస్ ఛానల్ ద్వారా కలవడం అందరికీ కూడా అభినందన తెలియజేస్తూ మరి ఈరోజు నా యొక్క 53వ జన్మదిన సందర్భంగా శ్రీ బలకంపేట ఎల్లమ్మ తల్లి ఆలయ ఆశీర్వాదం కోసమై ఇక్కడ ఆలయ సన్నిధి మార్గాన అమ్మవారి సేవా కార్యక్రమంలో పాల్గొంటూ అదేవిధంగా ఈరోజు మొక్కు చెల్లించుకోవాలని అమ్మవారిని మేము కోరుకున్నటువంటి కొంగు బంగారమైనటువంటి తల్లిగారి దీవెనను తీసుకోవడానికి ఇక్కడికి వచ్చేసి ఈరోజు నా పుట్టినరోజు ఇక్కడ కార్యక్రమం జరుపుకోవడం. ఈ యొక్క కార్యక్రమానికి అంతా కూడా మరి మా నియోజకవర్గ శాసనసభ్యులు పెద్దలు దేవిరెడ్డి సుధిరెడ్డి గారు కూడా రావడం, అదేవిధంగా మరి మాజీ కార్పొరేటర్లు కానీ, వివిధ పార్టీ నాయకులు కానీ, అనుబంధ సంస్థ నాయకులు కానీ, పార్టీ అభిమానులు కానీ, అదేవిధంగా నా కుటుంబ సభ్యులు, మా యొక్క బంధు బలగం కూడా రావడం, ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. సో ఏమైనా మొక్కులు ఉన్నాయా? మొక్కుబడితో ఏమైనా వచ్చారా? బల్కంపేట వచ్చారంటే నాకు అనిపిస్తుంది. మరి ఏంది పరిస్థితి? మొక్కులు అంటే నేనేం మొక్కలేదు, కాకపోతే గతంలో మేము ఒక మొక్కు ఉండే ఆ మొక్కు చెల్లించుకోవడానికి అయితే వచ్చినాం. మా ముగ్గురు అన్నదమ్ములం కలిసి మొక్కినటువంటి ఆ మొక్కుని ఈరోజు అమ్మవారి సన్నిధిలో చెల్లించుకోవడం జరుగుతుంది. నేను చూస్తే భారీ ఎత్తున కూడా ప్రజలు వచ్చే అవకాశం ఉంది. సో ఏమేమి ఏర్పాటు చేస్తున్నారు? సో ఎలా అనిపిస్తుంది? ఏ లేదు, అందరికీ భోజన సదుపాయాలు కానీ, పానీయాలు కానీ, ఇవన్నీ కూడా నీటు భోజనం ఇవన్నీ కూడా సదుపాయాలు ఏర్పాటు చేసి వచ్చిన వాళ్ళందరి సమక్షంలో కేక్ కట్ చేసి ప్రతి ఒక్కరికి కూడా మనం మంచి భావనతో సేవాభావంతో ముందుకెళ్లాలనే సంకల్పంతో నేను కూడా విపిజీ ఫౌండేషన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ నిన్న కూడా కొన్ని కార్యక్రమాలు నిర్వహించి పేద ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండి వారికి మరి భోజన సదుపాయాలతో పాటు బట్టలు కూడా ఇవ్వడం జరిగింది. అలాంటి కార్యక్రమాలు ఎప్పుడు మేము సరుగ్గా చేస్తూనే ఉంటాం. ఈరోజు కొద్దిగా స్పెషల్గా మరి ఇక్కడ అమ్మవారి మొక్కు చెల్లించుకొని మన పుట్టినరోజుగా జరుపుకుంటే చాలా బాగుంటుందనే ఆలోచనతో ఇక్కడ చేసుకోండి. గతంలో కూడా చూసినట్టయితే 2018లో కొంగర కళ్యాణ సభ జరుగుతున్నప్పుడు కూడా వజీర్ ప్రకాష్ తన పందా చూపించుకున్నారు. మరి ఈసారి కూడా 2023లో రాబోతున్న ఎలక్షన్లో మరి ఇంకా కేసీఆర్ చెప్పినట్టుగా మరి ఇక్కడి నుంచి స్టార్ట్ చేసినట్టు అనుకోవచ్చా? నేను గతంలో కూడా తెలుగుదేశం పార్టీని వీడినప్పుడు మరి టీఆర్ఎస్ పార్టీగా ఉన్న ఆ రోజుల్లోనే నేను మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి యువ నాయకుడు కేటీఆర్ గారి ఆధ్వర్యంలో పనిచేయడానికి నేను ఆ రోజు చాలా విముఖత చూపించి పార్టీలో చేరడం జరిగింది. వారిని కూడా మేము ఆ రోజే కోరినాం, మాకు ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచి ఒకసారి శాసనసభకి అవకాశం మరి మీరు కల్పించాలని చెప్పేసి మరి ఆ టికెట్ ద్వారా మేము శాసనసభలో అవకాశం ఉంటుంది కాబట్టి మేము ఆ రోజే అడిగినాం. సరే కొన్ని కారణాల వల్ల రాలేకపోయింది. మరి ఈరోజు కూడా ఒక బీసీ కాన్సెప్ట్తో ఉన్నటువంటి ఒక బీసీ గౌడ జాతికి సంబంధించినటువంటి నాయకుడిని కాబట్టి బడుగు బలహీన వర్గాలందరూ కూడా నాపై అభిమానంతో ఉంటారనే ఒక ఆలోచనతో నేను ఈరోజు కూడా మరి గౌరవ కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని టికెట్ కోసం ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాం. సరే ప్రయత్నం చేసినప్పుడు ఫలితం అనేది భగవంతుడి చేతిలో ఉంటుంది, వాళ్ళ చేతిలో ఉంటుంది. ఇప్పుడు చూసినట్టయితే గౌడ సమాజానికి చెందినటువంటి ఇద్దరు అక్కడే అదే కాన్సెప్షన్ మీద ఉండడం వల్ల కొంచెం వెసులుబాటు లేదన్నట్టు కూడా ప్రజలు అంటారు. దీన్ని ఎలా చూడాలి? నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ఎవరైనా కానీ తన వ్యక్తిగతంతో పాటు రాజకీయ పార్టీ ఈరోజు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీగా ఆవిర్భవించినప్పుడు ఈ సందర్భంలో మరి పార్టీ విధానాలని, పార్టీ సంక్షేమ పథకాలని, పార్టీ అభివృద్ధి కార్యక్రమాలని ఏ పదవి లేకున్నా నిరంతరం ప్రజల్లో ఉండి నేను తీసుకెళ్తూ ప్రజలకు సేవ చేస్తున్నటువంటి మరి ఫౌండేషన్ ద్వారా కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్నాను. కాబట్టి నా యొక్క అభిప్రాయం ఏంటంటే వాళ్ళకు వీళ్ళకు అనేది నేను ఎవరికి కూడా వ్యతిరేకం కాదు, అందరినీ కూడా కలుపుకొని పోయి ముందుకెళ్ళే వ్యక్తిని. నా యొక్క అవకాశం నాకుంటే బాగుంటుంది. ఎందుకంటే సర్వే చేసే ఈరోజు సర్వే ప్రకారంగానే
వారి పార్టీ టికెట్ ఇవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి సర్వే చేసినప్పుడు మరి ఎవరైతే ఆశిస్తారో వాళ్ళ పేర్లు పెట్టి సర్వే చేసి ఎవరు మంచిగా ఉంటే వాళ్ళకి ఇచ్చి వాళ్ళని గెలిపించుకుంటే ఈసారి నేను ఒకటే ఆశయంతో ఉన్నా. ఎల్బీ నగర్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఎల్బీ నగర్ నియోజకవర్గం 2 సార్లు కూడా మరి టీఆర్ఎస్ పార్టీ గతంలో ఓడిపోయింది. ఈరోజు జాతీయ పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి శాసనసభ్యులు మరి ఇవన్నీ కూడా కార్యక్రమాలు ఉంటున్నాయి, కానీ వారు కూడా చక్కగా ఎంతో కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఏదైనా కానీ ఒక బీసీ ఇవ్వాలనుకుంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా బీసీలకు ఎప్పుడు కూడా పెద్దపీట వేస్తుంది. కాబట్టి నాకు ఆశయం ఉంది, నా ఆశ నెరవేరుతుందని చెప్పేసి నేను అనుకోవడం జరుగుతుంది. ఎల్బీ నగర్లో గతంలో చూసినట్టయితే ఆర్ కృష్ణయ్య బీసీ సంఘం నాయకుడిగా కూడా ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించింది. కాబట్టి నేను అదే విధంగా కూడా ఈరోజు నాకు అవకాశం కావాలని అడుగుతున్నా. సరే, ఇంకో బీసీ నాయకుడు ఉంటే నేను కాదనట్లేదు. ఎవరికైతే సర్వే ప్రకారంగా మరి ప్రజాభిప్రాయం ఎవరికైతే మంచిగా ఉంటుందో వాళ్ళకి ఇస్తారు. నేను కూడా ఆ గోలో ఉన్నా కాబట్టి నేను ఆశించడంలో తప్పులేదు. సో గతంలో మీ అబ్బాయి పెళ్ళికి కూడా మరి కేసీఆర్ ఫ్యామిలీ కేటీఆర్ గారిని కవిత గారు రావడం జరిగింది. ఆ చనువుతోటి ఖచ్చితంగా ఇస్తారు టికెట్ వైపు అడుగులు వేసే అవకాశం ఉందా గట్టిగా? ఒకటే నేను కోరుతుంది, ఆ రోజు నా కూతురు పెళ్ళికి కేసీఆర్ గారు వచ్చారు, నా కొడుకు పెళ్ళికి కేటీఆర్ గారు వచ్చారు అని చెప్పేసి ఆ సంకలు కొట్టుకునే ఒక ఆలోచన మాత్రం నాకు లేదు. ఎందుకంటే అది కాదది. ఎందుకంటే ఆ పార్టీలో ఉన్నప్పుడు ఏ నాయకుడి దగ్గరికైనా వారు అభిమానంతో పిలిచినప్పుడు వస్తారు. అది నాయకత్వం లక్షణం. అది వారు వచ్చిన దాన్ని బట్టి మనం అడగడం కాదు, మనం పార్టీకి పనిచేస్తున్నాం. ఈరోజు నేను టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి 9 సంవత్సరాలు అవుతుంది. 9 సంవత్సరాల నుంచి నేను ఎప్పుడు కూడా ఎక్కడ నిరుత్సాహపడలే. పార్టీ విధి విధానాలను కానీ మనం భుజాన్ని ఎత్తుకొని పార్టీ కోసం, శ్రేయస్సు కోసం, పార్టీ అభిమానుల కోసం పనిచేస్తూ ముందుకెళ్తూ ఉన్నాం. కాబట్టి పార్టీ ఏదైతే సిద్ధాంతానికి కట్టుబడి ఉందో ఆ కట్టుబడి ఉన్నటువంటి సిద్ధాంతాలకు మేము కూడా పనిచేస్తూ ఆశించడంలో తప్పు లేదని చెప్పి భావనతో అడుగుతూ ఉన్నాం. కానీ నాకు వీళ్ళు ఇప్పిస్తారా, వాళ్ళు ఇస్తారా, వీళ్ళు చేస్తారా, నాకు ఎవరో ఒక నాయకుడు కూడా లేడు. నాకు డైరెక్ట్ కేటీఆర్ గారే ఈ పార్టీలోకి రావడం జరిగింది. కాబట్టి ఆయన నాయకత్వాన్ని నేను బలపరచడానికి వచ్చిన. గతంలో కూడా నేను ఒక పాదయాత్ర చేసిన, మీ అందరూ కూడా తెలుసు. ఈరోజు ఆ పాదయాత్ర కూడా 5 సంవత్సరాలు అవుతుంది. 2018లో చేసినటువంటి పాదయాత్ర 2023 ఎలక్షన్ రేపు వచ్చే నవంబర్లో జూన్ 23 తీసుకున్నటువంటి ఆ పాదయాత్ర రేపు జూన్ 23 వస్తే కూడా 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భం కూడా మళ్ళీ ఒక కార్యక్రమం చేస్తాను. ఈరోజు నేను ఒకటే కోరుతా ఉన్నాను, జాతీయ రాజకీయాల్లో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కీలక పాత్ర పోషించాలని, వారు ఇప్పుడు ఉన్నటువంటి 2023లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి రావాలని, వారు అధికారంలోకి వచ్చిన యువ నాయకుడిని ముఖ్యమంత్రిగా చేస్తే మేము అందరం కూడా సంతోషిస్తాం. ఆ రోజు వారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ పాదయాత్ర చేసిన. వీరు ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీరు ప్రధానమంత్రి కావాలని చెప్పేసి మేము కోరుకోవడం జరిగింది. ఈరోజు జాతీయ పార్టీ కూడా ఆవిర్భవించడం జరిగింది. ఆ యొక్క తెలంగాణ మహాక్షేత్రమైనటువంటి శ్రీ శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రాన్ని ఎంతో పునర్వైభవంగా తీర్చిదిద్దినటువంటి గౌరవ కేసీఆర్ గారికి నిజంగా కూడా నేను ఆ యొక్క స్వామివారి ఎందుకో నాకు కొద్దిగా 6th సెన్స్లు పనిచేస్తుంది కాబట్టి నేను చెప్తా ఉన్నా, వారు జాతీయ రాజకీయాల్లో చాలా కీలక భూమిక పోషిస్తారు. వారు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా కానీ వారు మరి కింగ్ మేకర్గానే ఉండి పనిచేస్తారనేది మాత్రం నాకు ఆలోచన ఉంది. కాబట్టి వారు జాతీయ రాజకీయాలకు, రాష్ట్ర రాజకీయాలకు రావాల్సిన అవసరం ఉంది. వాళ్ళు చేసినటువంటి సంక్షేమ పథకాలు కానీ ఈరోజు చూసినట్టయితే తెలంగాణ రాష్ట్రం అంధకారం, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అంధకారంలోకి పోతున్నారు. నిజంగా చెప్పాలంటే ఈరోజు టాప్ 10లో ఒక నెంబర్లో ఉందంటే తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందింది, ఆర్థికంగా కానీ మరి వనరుల సౌకర్యంలో కానీ అన్ని రకాల్లో. మరి ఈరోజు చూసినట్టయితే జల సంపదను ఎంత విధంగా పెంచినాం. ఈరోజు మహా ప్రాజెక్ట్ అది ఏది కాళేశ్వరం ప్రాజెక్టు గోదావరి జలాలు కూడా కిందికి వెళ్ళిపోతూ ఉంటే లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా జలాలను మళ్ళించి ఈరోజు అడిగంటుపోయినటువంటి నీటిని భూమిని మరి కూడా ఈరోజు వారు తీసుకున్న నిర్ణయం ద్వారా కాలువల ద్వారా, చెరువుల ద్వారా పూడికలు తీసిచ్చి చెరువులను నింపించి ఈరోజు చేసినటువంటి అభివృద్ధిలోనే జలాశయం పెరగడము ఇవన్నీ కూడా జరగడం జరిగింది. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో కూడా మంచి అవకాశం తెలంగాణ పార్టీకి అవకాశం ఉంటుందని చెప్పి కోరుతాం.